Dear aspirants, welcome to next level. My dear aspirants, ఎవరైతే జెన్కో ట్రాన్స్కామ్ డిస్కమ్ కి ప్రిపేర్ అవుతున్నారు, a very important announcement from next level. This month, that is June 29th, క్రాష్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఎవరైతే ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ లో జాబ్ క్రాక్ చేయాలంటే దిస్ బ్యాచ్ ఈస్ మోర్ యూస్ఫుల్. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, అంటే ఇంకా జాబ్ కొడతానా కొట్టలేనని డైలమాలు ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఈ బ్యాచ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, ఎవరైతే వర్కింగ్ లో ఉంటారు, అంటే ఆల్రెడీ వేరే జాబ్స్ చేస్తూ జెన్కో ట్రాన్స్కో జాబ్స్ ని క్రాక్ చేయాలని ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా దిస్ బ్యాచ్ ఈస్ మోర్ యూస్ఫుల్. వన్ మోర్ ఈస్, తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యి జాబ్స్ ని క్రాక్ చేయాలనుకుంటుంటారు చాలా. ఫర్ దోస్ పీపుల్ ఆల్సో, ఫర్ దోస్ ఆస్పిరెంట్స్ ఆల్సో దిస్ బ్యాచ్ ఈస్ మోర్ యూస్ఫుల్. ఈ బ్యాచ్ జూన్ 29th స్టార్ట్ అవబోతుంది. స్టార్టింగ్ 2 సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. వన్ ఈస్ నెట్వర్క్స్, దట్ ఈస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. అనదర్ వన్ ఈస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మన భీమశంకర్ సార్ తీసుకుంటారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ మై సెల్ఫ్, మై నేమ్ ఇస్ సురేంద్ర బాబు, ఐఎమ్ గోయింగ్ టు టీచ్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ సిలబస్ ప్రకారం స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, క్రాష్ బ్యాచ్ కాబట్టి ఏ కాన్సెప్ట్ మిస్ చేయకుండా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, అంటే మనకి ఇచ్చిన సిలబస్ లో ఏది మిస్ చేయడం జరగదు. అక్కడ ఇచ్చిన టాపిక్సే కాకుండా సబ్ టాపిక్స్ కవర్ చేస్తూ, ఇంపార్టెంట్ పాయింట్స్ లిస్ట్ అవుట్ చేస్తూ, ఇంపార్టెంట్ ఫార్ములాస్ లిస్ట్ అవుట్ చేస్తూ, ఎవ్రీ కాన్సెప్ట్ కి డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ లో స్టార్టింగ్ ఫ్రమ్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎర్రర్ అనాలిసిస్, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండికేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండికేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్ మెయిన్ గా డిఫ్లెక్టింగ్ సిస్టమ్, కంట్రోలింగ్ సిస్టమ్, డాంపింగ్ సిస్టమ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆఫ్టర్ దిస్ we can enter into the measurement of voltage and current. మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ కరెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేస్తూ వాటికి సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం. మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ లో వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి పిఎంఎంసి, ఎంఐ, ఈడిఎం. వీటితో పాటు ఎలక్ట్రోస్టాటిక్ వోల్టమీటర్ డిస్కస్ చేయడం జరుగుతుంది, రెక్టిఫై టైప్ ఇన్స్ట్రుమెంట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది, థర్మల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండక్షన్ ఇన్స్ట్రుమెంట్స్ డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాం. ఆఫ్టర్ కంప్లీటింగ్ మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్, then we can start the power measurement. That's a very important concept. That is, watt meters concepts are very important. తెలుసు, వాట్ మీటర్ లో 3 phase పవర్ మెజర్మెంట్స్ లో 2 వాట్ మీటర్ మెథడ్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్ దీస్ పవర్ మెజర్మెంట్స్ కాన్సెప్ట్ విల్ బి డిస్కస్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తూ, ఇంపార్టెంట్ పాయింట్స్ లిస్ట్ అవుట్ చేస్తూ, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ లిస్ట్ అవుట్ చేస్తూ, దెన్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఆఫ్టర్ కంప్లీటింగ్ పవర్ మెజర్మెంట్, then I will start the energy meter. That is also very important. Energy meter lo, as compared to theory, numerical questions compulsory expect change. But important points, important formulas, numerical questions. That is also very important. After completing energy meter, then CTPT, current transformer, potential transformer. CTPT lo kuda as compared to theoretical questions, numerical questions expect change. But detailed different models of questions kuda సాల్వ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. అలా ఆఫ్టర్ కంప్లీటింగ్ ది సిటిపిటి, దెన్ ఐ విల్ డిస్కస్ ద పవర్ ఫ్యాక్టర్ మీటర్, ఫ్రీక్వెన్సీ మీటర్, క్యూ మీటర్, దెన్ పొటెన్షియోమీటర్. The potentiometer concept is also very important, students. After covering these topics, then I will start the bridges concepts, DC bridges and AC bridges. DC bridges concepts, AC bridges concepts discuss చేయండి. Then after completing this DC bridges and AC bridges concept, then maximum electrical measurements concepts are completed. Then electronic measurements concept lo
మెయిన్లీ ఐ విల్ డిస్కస్ ద డిజిటల్ వోల్ట్మీటర్స్, డీటెయిల్డ్గా డిజిటల్ వోల్ట్మీటర్స్, దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సిఆర్, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్, దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం. దెన్ ఫైనల్లీ, దెన్ ఈవెన్ దో సిలబస్ లో మనకు ట్రాన్స్డ్యూసర్స్ మెన్షన్ చేయలేదు, కానీ బట్ సమ్ మినిమం నాలెడ్జ్ తో వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫండమెంటల్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్, ఏవైతే ట్రాన్స్డ్యూసర్స్ ఇంపార్టెంట్ వాటి పాయింట్స్ లిస్ట్ అవుట్ చేస్తూ, ఏ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అవసరమో, ఏ మోడల్స్ ఆఫ్ న్యూమరికల్స్ అయితే ఇంపార్టెంట్ అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. దిస్ టోటల్ స్ట్రాటజీ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్. నెక్స్ట్, నెట్వర్క్స్ లో మన భీమశంకర్ సార్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫండమెంటల్స్ నుంచి, దెన్ ఫండమెంటల్స్ లో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ వెల్ నోన్ దిస్ వన్, స్టార్టింగ్ ఫ్రమ్ చార్జ్, కరెంట్, వోల్టేజ్, ఈ పారామీటర్స్ ని డిస్కస్ చేస్తూ, టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని డిస్కస్ చేస్తూ, దెన్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ని డిస్కస్ చేస్తారు, దెన్ ఆర్ఎల్సి ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, దెన్ కేసీఎల్, కేవీఎల్, బిఫోర్ దట్ ఓమ్స్ లా, ఆఫ్టర్ దట్ కేసీఎల్ అండ్ కేవీఎల్, దెన్ నోడల్ అనాలిసిస్, మెస్ అనాలిసిస్, సూపర్ నోడ్ అనాలిసిస్, సూపర్ మెస్ అనాలిసిస్, ఇవన్నీ ఫండమెంటల్స్ కవర్ చేసిన తర్వాత, దెన్ నెక్స్ట్ సీక్వెన్స్ ఇస్ థీరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థీరమ్స్ తర్వాత ఏసీ అనాలిసిస్ లో దట్ ఈస్ సైనుసాయిడ్ స్టడీ స్టేట్ అనాలిసిస్ డిస్కస్ చేయడం జరుగుతుంది, రెజోనెన్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది, అండ్ ఆల్సో కపుల్ సర్క్యూట్స్ కూడా డిస్కస్ చేయడం. దెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఏసీ అనాలిసిస్, దెన్ సార్ విల్ డిస్కస్ ద ట్రాన్సియన్స్ కాన్సెప్ట్. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ట్రాన్సియన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మనకు ఏడబ్ల్యూ సిలబస్ లో గ్రాఫ్ థియరీ కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రాఫ్ థియరీని డిస్కస్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ దట్ గ్రాఫ్ థియరీ 3-phase సర్క్యూట్స్ కూడా డిస్కస్ చేయాలి. దెన్ ఆల్ ద ఈవెన్ నెట్వర్క్స్ పాయింట్ ఆఫ్ లో మనకు భీమశంకర్ సార్ ఏవైతే అవసరమో అంటే తక్కువ టైంలో ఈజీగా క్రాక్ చేయాలి. ఓకే, అంటే ఈవెన్ షార్ట్ కట్స్ మెథడ్ లో కానీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. దెన్ వీ కెన్ ఈజీలీ క్రాక్ రైట్స్. వన్స్ అగైన్ ఐఎమ్ అనౌన్సింగ్ స్టూడెంట్స్, this month, that is Monday 29th, June 29th, a new batch going to start. It is a crash batch. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఇప్పటి నుంచి జాబ్ కొట్టాలనుకుంటే ఈ బ్యాచ్ యూస్ఫుల్ అవుతుంది. ఇంతవరకు ప్రిపేర్ అయ్యి చాలా చోట కోచింగ్ తీసుకొని స్టిల్ కాన్ఫిడెన్స్ లెవెల్లో లేకపోతే అలాంటి వాళ్ళకు కూడా ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దెన్ వన్ మోర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరైతే వర్కింగ్ ఉన్నారో అంటే వేరే జాబ్స్ చేస్తూ ఈ జాబ్స్ క్రాక్ చేయాలంటే వాళ్ళకి యూస్ఫుల్. తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యి, చాలా మంది చాలా ఎక్కువ వీడియోస్ ఉంటాయి, మనం ప్రిపేర్ అవ్వలేము అనుకున్న వాళ్ళకి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యి జాబ్స్ క్రాక్ చేయాలంటే దిస్ బ్యాచ్ ఈస్ మోర్ యూస్ఫుల్ స్టూడెంట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్, వాట్ ఎవర్ ద నెంబర్ ఈస్ దేర్ ఇన్ దిస్ యూట్యూబ్, you have to contact that number. Okay, don't miss this opportunity, students. Once again I'm telling, the new batch going to start on June 29th with 2 subjects, electric circuits and electrical and electronic measurements. Thank you.